ఆ ఆడియో నా చెవులో పడ్డది. ఉమ్, నాకు చాలా బాధ అనిపించింది, కోపం కూడా వచ్చింది. అరే ఉమ్, తప్పేముంది, అడిగితే చెప్పడానికి తప్పేముంది నాకు ఆలోచనతోటి. సో ఇప్పుడు నాకు ఆలోచనతో నేను అడగడం స్టార్ట్ చేశా. సో ఓకే. ఏ రోజు అమౌంట్ ఆ రోజు కొంచెం లెక్క చెప్పేస్తే ఆడియన్స్ కి ఒక నమ్మకం ఉంటది. సో మిగిలిన అమౌంట్ కూడా ఇంత రావాలనే ఒక ఆలోచన అందరికీ ఉంటది. సో ఎందుకంటే ఇచ్చిన ప్రతి ఒక్కరికి అడిగే రైట్ ఉంటది. అవును. 10 రూపాయలు వేసినా 10 లక్షలు వేసినా అడిగే రైట్ పక్క ప్రతి కామన్ మ్యాన్ కి ఉంటది. సో మీరు అవును. ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మీది. సో నేను అంటుంది ఏంటంటే ఏ రోజు అమౌంట్ ఆ రోజు క్లారిటీగా చెప్పేయని వాళ్ళ ఫాదర్ కి చెప్పా. నేను అడిగా ఆ విషయం అయితే. ఓకే. కొంచెం ఎందుకు వాళ్ళు డిలే చేసుకుంటూ వచ్చారు. ఉమ్, నాకు ఎందుకు ఆ అనుమానం కొంచెం ఎక్కువ అయిపోయింది. ఉమ్, ఓకే. ఇది పద్ధతి కాదు. అప్పటికి నేను నా త్రూ నుంచి, అంటే నా త్రూ అంటే లైక్ నేను ఒట్టుకెళ్ళి ఇవ్వలేదు. నా ఉమ్, ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా ఇలా దగ్గర ఒక 3-4. ఓకే. ఉమ్, అప్పటికి మిగిలిన వారు కూడా నాకు కాల్ చేసి అన్న ఇలా అమౌంట్ ఇలా ఉంది అంటే, మా డ్రైవర్ బ్యాచ్ ఒకటి ఉందన్నమాట ఉమ్, నర్సీపట్నం నుంచి. ఓకే. వాళ్ళు కూడా ఇద్దామని ప్లాన్ చేశారనమాట. సో ఇలా రావాల్సిన కూడా ఇక్కడ జరుగుతుంది. ఎందుకు నాకు కొంచెం గజిబిజి కొంత క్లారిటీ లేదు. అవును. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళ మాట తీరు కూడా కరెక్ట్గా లేదు. ఒక్కొక్కరు ఉమ్, ఒక్కొక్కలాగా ఆన్సర్ చేస్తున్నారు. ఉమ్, నాకెందుకు నచ్చలేదు. ఇది పద్ధతి కాదు బాబు. ఎంతో మంది ఎమోషను. ఇప్పుడు అవును. ఎవరో కావడి, ఒక బాబు పాప చనిపోతే గుర్తుగా దాచుకుని దిద్దులు అమ్మేసి ఏడుస్తూ ఇచ్చింది ఒక ఆవిడ. అవును. స్క్రోల్ చేస్తుంది ఇవే వస్తున్నాయి. అంటే మనం ఇచ్చిన డబ్బులు ఆ బాబుకు చేరకపోతే మనం ఇచ్చిన దానికి విలువ ఉండదన్న ఒక ఆలోచనతోటి నేను ఇండైరెక్ట్ వీడియోలు చేస్తూనే ఉన్నాను. ఒరే ఉమ్, మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వకండి, ఆన్లైన్ లో ఇవ్వండి, మీ దగ్గరలో ఏదైనా బ్యాంక్ ఉంటే ఇవ్వండి. ఎవరికి జనాలకు అర్థం కాల. అప్పటికి నన్ను అవును. తిట్టుకున్నారు. నేనెందుకు డైరెక్ట్ గా చెప్పలేకపోయినంటే, సో ఇదే విషయం కానీ చెప్తే బాబుకు రావాల్సిన ఫండాల్లో ఆగిపోతుంది అనవసరంగా. ఒకవేళ ఫండాల్లో ఆగిపోయిందంటే ఆ బాబుకి ఇంజెక్షన్ అవ్వదు. సో ఎవరి వల్ల ఇక్కడ అంటే నిజం చెప్తున్నానని ఎవరికి అనవసరం. బాబుకి అవును. రావాల్సిన అమౌంట్ ఆగిపోయింది, ఇంజెక్షన్ అవ్వట్లేదు నాకు ఆలోచనతో మళ్ళీ నన్నే అంటారు. సో బాబుకి ఇంజెక్షన్ అయినంత వరకు కొంచెం మన ఏదైతే అది అవుతుందిలే, బాబుకి ఇంజెక్షన్ అయిపోవాలని ఆలోచనతో భావించుకొని ఉన్నా అంతే. నాతో నేను ఉమ్, ఎంతవరకు ఆపాలి అంతవరకు ఆపగలిగాను. కానీ జనాలు మొత్తం నేను ఆపలేకపోయాను. అవును. ఆ, సో అంటే మీకు మార్నింగ్ నేను ఒక స్క్రీన్ షాట్ చాట్ అదే బిట్వీన్ నవీన్ అండ్ ఫాదర్ మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఉందో అది నేను ప్రూఫ్ కింద పెట్టా. ఎందుకంటే మనోడు కొన్ని ప్రూఫ్ అంటే మీరు క్వశ్చన్ చేశారని, మీ దగ్గర నుంచి ఇంకా 3 lakhs రావాలని. ఓకే. కొన్ని క్వశ్చన్స్ మీరు చేస్తుంటే దానికి భయపడి ఆన్సర్ ఐ మీన్ అందులో క్లియర్ గా ఉంది. ఆ చార్ట్ అది క్లియర్ గా పబ్లిక్ లో ఉంది యాక్చువల్ చార్ట్ అన్నమాట. చూస్తే అక్కడ నా మిస్టేక్ ఏమి ఉండదు. మీరు అవును. గమనించారో లేదో. సో అవును. నేను క్వశ్చన్ చేశానండి. అంటే నేను ఇచ్చే డబ్బులు నాకు కౌంట్ కావాలి. నువ్వు నీ దగ్గర ఉంచావా, బ్యాంక్ ఉమ్, వెళ్ళి వేస్తావా, ఇంపాక్ట్ కూడా లేస్తావా, వేస్తే రిసిప్ట్ లేవి. అవును. ఇదే అడిగానండి. ఇక నేనేం అడగలేదండి. ఉమ్. ఇది ఒకటే అడిగాను, వాళ్ళు ఆన్సర్ చేయలేకపోయారండి. సో నవీన్ కలిసారు ఆ రోజు మీరు? ఇప్పుడు ఆ ఈ చార్ట్ పంపించారు కదా ఆ రోజు నైట్ నవీన్ కలిసాను, అదే రమణన్ నేను కలిసాను. అబ్బాయి విజయనగరం వచ్చినప్పుడల్లా కాల్ చేసేవాడు. ఉమ్, ఒక 2 or 3 times కలిసాం. ఓకే. ఓకే. కలవడం మీన్స్ ఏంటి, బాబు కోసమే. అంటే లైక్ అవును. ఇలా వచ్చిందన్నా, ఎంత రావాలన్నా సంథింగ్ ఇలా చెప్పేవారు. కలిసిన అవును. ప్రతిసారి కూడా చెప్పా, ఫాదర్ అడిగితే లెక్క చెప్పట్లేదు, వీడియో చేయట్లేదు, చేపించే బాధ్యత నీది అవును. చెప్పా. ఉమ్, చెప్పితే అదిగో ఇదిగో నాకు నేను వెళ్ళి వీడియో చేపించేస్తానన్నా, ఇదన్నా అనుకొని వచ్చాడు అబ్బాయి. సో ఉమ్, ఉమ్, అబ్బాయిని కూడా నేను అంటే చాలా మంచి కార్యక్రమాలు చేశాడు, చాలా మంచిగా జెన్యున్ గా ఉంటాడు, ఇబ్బంది లేదు. అబ్బాయి చెప్తే నేను నమ్మాను. అంటే రేపు చేసేస్తానన్నా, ఎల్లుండి చేసేస్తానన్నా, ఈ రోజు వెళ్తున్నానా, వీడియో చేస్తున్నానా అని చెప్పేవారు. కానీ అది వీడియో చేయపోయేసరికి నాకు ఎందుకో కొంచెం బాధ అనిపించింది అంతే. ఓకే. సో నాకు ఫోన్ కాల్ వచ్చిన రోజు, ఓకేనా, సో నాకు చెప్పిన మాట ఏంటంటే, సార్ యాక్చువల్ గా నాకు కొంచెం భయం వేస్తుంది ఫాదర్ చెప్పిన మాటలు. నేను చెప్తా. ఓకే, మీరు ఇన్వాల్వ్మెంట్ ఎలా వచ్చింది అనేది. ఓకే. సో ఇలాగా రాయల్ బైక్ రమణ బ్రదర్ అండ్ ఈ పల్సర్ బైక్ రమణ ఇద్దరు వచ్చారు ఇంటికి. కార్ లో కూర్చోబెట్టారు, కూర్చున్నాను. అండ్ వాళ్ళు నన్ను చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఫండ్ గురించి ఎందుకు మీరు బయటికి చెప్పట్లేదు, ఎంత వచ్చింది ఏంటి అనేది బయటికి చెప్పాలి కదా, కౌంట్ చెప్పాలి కదా అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఆ మరి అలా క్వశ్చన్ చేసినప్పుడు నేను వాళ్ళకి చెప్పేశాను, ఇలా మీరు కూడా నవీన్ నాతో చెప్పింది ఏంటంటే మీరు కూడా పెయిడ్ తీసుకొని వచ్చారు, మీరు ఇచ్చిన అవును, అమౌంట్ అందుకే వెనక్కి తీసుకున్నాడు అని చెప్పి నవీన్ చెప్పాడని ఆ చెప్పేసి రో- అవును అవునండి, అవును. ఆ విషయం మీకు చెప్పారు కదా ఆ రోజు. ఆ రోజు వాళ్ళ ఫాదరే చెప్పారు.
అందులో అయితే మొహమాటమే లేదు. అంతవరకు కూడా నవీన్ మీద చాలా రెస్పెక్ట్ ఉండేది. ఆ రోజుతో రెస్పెక్ట్ పోయింది నాకు. సో అది 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 డేట్ కూడా గుర్తుంది కదా, ఆ రోజు ఏ రోజు అనేది. అవును 23. ఉమ్, ఉమ్. అవును. సో అది ఆ, ఆ, అంత ఐ మీన్ మీకు అర్థమైందా ఫాదర్ సిచ్యువేషన్ ఏంటి ఆ రోజు అన్నది అంతమంది క్వశ్చన్ చేస్తుంటే? ఫాదర్ సిచ్యువేషన్ అనేది నాకు అంటే ఆ రోజు అర్థమైందండి. అంటే లైక్ అంటే తన కొడుకు కోసం, అంటే లైక్ కొంత పోయినా పర్లేదు కానీ నా బాబుకి ఇంజక్షన్ అయిపోవాలన్న ఒక ఆలోచనతో ఉండిపోయాడండి ఫాదర్ అయితే. ఆయన ఉమ్, మాట్లాడే విధానంలోనే, అవును. మళ్ళీ ఆయన మాట్లాడేది కరెక్టా రాంగ్ అంటే మరి నేను జడ్జ్ చేయలేను, మనం నేను ఏం దేవుడు చెప్పలేం. కాదు, నేను దేవుడు అంతే. కాదు. అది అవును. ఆయన అవును. మాట్లాడే విధానం చూసుకుంటే ఒక తండ్రిగా ఎంత నలిగిపోయాడు. అవును. ఆయన ప్లేస్ లో ఉంటే నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఒక 50 లక్షలు పోయినా పర్లేదు, నా కొడుకు ఒక 10 కోట్లు వస్తుంది, ఒక ఇంజక్షన్ అయిపోతుంది అని అనుకుంటే ఏ తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారు. కానీ ఈ అంతే. విషయం కొంతమంది ప్రజలు తీసుకోలేరు. ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి నన్ను కూడా రాంగ్ అనుకుంటారు, నేను యాక్సెప్ట్ అవును. చేస్తాను. సో అవును. అందరికి నచ్చేటట్లు మనం చేయలేము. జస్ట్ ఆ టైంలో ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి చూస్తే నాకు అలా అనిపించింది. ఓకే. ఆ, సో నేను క్లారిటీ ఇస్తున్నాను. ఐ మీన్ ఇంకో బిఫోర్ నేను క్లారిటీ ఇచ్చే బదులు ఇంకో క్వశ్చన్ ఉంది నాకు మీకు. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ ఏదైతే నేను అప్లోడ్ చేశా కదా, రమణ బ్రదర్ నుంచి పల్సర్ బైక్ రమణ నుంచి ఇంకా మనకి 3 lakhs రావాలి అని చెప్పేసి పెట్టాడు అందులో. సో ఏంటి 3 lakh బ్యాక్గ్రౌండ్ ఏంటి? 3 lakh ఏం లేదన్నా నాకు. ఉమ్, ఇప్పుడు ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ తో, మా ఫ్రెండ్స్ తో కొంత అమౌంట్ నేను వెళ్ళి అక్కడ ఫార్వర్డ్ చేశాను. నేను వెళ్ళదు, పంపించాను. పంపించారు. ఇలాగే మరి కొంతమంది నా మీద అభిమానంతో ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఓకే. అర్థమవుతుందా? నా మీద ఇవ్వడానికి రెడీ అయ్యారు. నేను ఓకే. వాళ్ళ ఫాదర్ కి, నవీన్కి ఫోన్ చేశా. ఇలా నా తరపు నుంచి మా ఫ్రెండ్స్ గానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ గానీ, ఇక్కడ 1,00,000 రూపాయలు, ఇక్కడ 50,000 రూపాయలు, ఇక్కడ 1,00,000 రూపాయలు, మీరు రేపు ఖాళీగా ఉంటారా, వీళ్ళు పంపిస్తాను, వీళ్ళు ఇస్తారంట అని చెప్పా. ఓకే. అర్థమవుతుందన్నా? అర్థమైంది. 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 ఇది అంతా చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. నేను దాన్ని నోట్ చేస్తా. చెప్పేశారు వాళ్ళకి, లేదు ఇక్కడ నేనేం చెప్పాను, ఇలా ఇక్కడ కొంచెం ఎందుకు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, మీరు ఒకవేళ బాబుకి వేయాలనుకున్నట్లుగా అయితే డైరెక్ట్ ఇంపాక్ట్ గురి యాప్ ఉంది కదా, మీ ఫోన్ పే ద్వారా అయితే వేయండి, లేకపోతే బ్యాంక్ వెళ్ళి వేసేయండి, డైరెక్ట్ గా అయితే ఇవ్వకండి. అప్పుడు నేను అలా 2 వీడియోస్ చేసేసా. నేను అవును. ఒకసారి చాలా కూల్ గా చెప్పాను, అప్పటికి వినకపోతే రెండోసారి కూడా సీరియస్ గా చెప్పా. ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు అని అలా కూడా చెప్పా. ఆ విషయం కూడా పల్సర్ బైక్ రమణ ఎప్పుడు ఇలా మాట్లాడాలి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా కూడా వచ్చాయి. కానీ నా సిచ్యువేషన్ ఏం చేస్తాం, బయటికి కక్కలేను, మింగలేను, అలా అయిపోయింది నా పరిస్థితి ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. నాకు కూడా మీ విషయం తెలిసిన తర్వాత ఫస్ట్ ఎవరైనా పబ్లిక్ ఎవరైనా మైండ్ సెట్ ఎలా అంటే, అరే వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా, వీళ్ళు ఇచ్చిన అమౌంట్ వెనక్కి తీసుకున్నాడంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా అన్న మైండ్ సెట్ ఎవరికైనా వచ్చేస్తుంది. సో అదే విషయంగా మీకు ఫోన్ చేశాను, మీకు ఐడియా ఉండుంటుంది, మీరు అది పోస్ట్ కూడా చేశారు. రమణ బ్రో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం బాగోదు అన్న నేను అన్నది, మీ ఫాలోవర్స్ ఎలా తిట్టారో కూడా నాకు తెలిసిన విషయం. సో సో ఏంటంటే ఆ రోజు నేను మీకు ఫోన్ చేసినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓకే మీ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీకు అండ్ ఆ రోజు మీరు ఫోన్ చేసుకోండి, నేనేం చెప్పానన్నా, ఎవరి తప్పున్నా వదలకండి. అవును. స్టిల్ ఈ రోజుకి ఇదే మాట చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, తప్పు చేస్తే అవును. భయపడాలి. స్టిల్ అంతే. ఈ రోజుకి నాది తప్పు ఉంటే రెక్క కాదు పిల్ల కొట్టుకొని లాగేయండి, ఇబ్బంది అయితే హ్యాపీగా రిసీవ్ అవును. చేసుకుంటా. అవును. అవును. అది. ఉమ్. సో గైజ్ వన్ థింగ్ నేను మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, పల్సర్ బైక్ రమణ గారు కానీ, రాయల్ మైక్ రమణ గారు కానీ జెన్యున్ గా వాళ్ళ ఓన్ ఫండ్స్ మేము చాలా ఎంక్వైరీ చేస్తాం, ఇంత ప్రూఫ్లు బయట తీసుకొచ్చాం, ఎవరు జెన్యున్ ఎవరు ఫ్రాడ్ అనేది మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు? వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ ఫండ్స్, వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు బేబీకి ఇచ్చారు. అది వేరే ఇన్ఫ్లుయెన్సర్ మిస్యూజ్ చేసి పేరెంట్స్ ని వేరే విధంగా మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు వీళ్ళది. ఓకేనా? సో ఇప్పటికీ వాళ్ళు నవీన్ క్వశ్చన్ చేస్తున్నారు, నవీన్ ని ఎంత స్ట్రాంగ్ గా క్వశ్చన్ చేశారన్నది కూడా నేను చూశాను. అండ్ ఈ రోజు నిన్న నైట్ కూడా ఈయన వైజాగ్ నుంచి వస్తున్నప్పుడు ఒక పర్సన్ రమణ గారికి ఫోన్ చేసి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు, చాలా బ్యాడ్ గా మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు బ్రదర్, అది ఎవరైనా సరే కరెక్ట్ కాదు. సో మీరు ఏం చేశారు, అది యాక్షన్ తీసుకున్నారా దాని మీద? అది స్టేషన్కి వెళ్ళి చెప్పాను అనమాట, సార్ ఇలా ఉందా సార్, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాము, ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, చాలా బెదిరిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు సార్. సో ఆయనకే అంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీద ఎంతో ప్రేమ అభిమానం ఉంటే ఇదంతా కూడా బయట పెట్టాలి, ఎవరు ఫ్రాడ్ చేశారు లీగల్ గా బయటకు తీయాలని అంత శ్రద్ధ దాని మీద ఉంటే ఆయనకి డైరెక్ట్ గా నా మీద స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి సార్, నేను ప్రూవ్ చేసుకుంటా, నాకు తప్పలేదని చెప్పాను. ఎగ్జాక్ట్లీ. సో ఎందుకు చెప్తున్నానంటే బ్రదర్, రమణ బ్రదర్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా, అక్కడ స్టేషన్ దగ్గర నేను కూడా ఉన్నాను. ఎందుకంటే తప్పు లేని వాళ్ళ దగ్గర సపోర్ట్ గా నిలబడితే అదే మనకి చాలా మంచిది. ఓకేనా?
అండ్ దట్స్ ఇనఫ్. ఫస్ట్ థింగ్ మీరు ఎలాంటి వాళ్ళు అన్నది అక్కడ తెలుస్తుంది ఎవరికైనా సరే. అవును. నేను 100% రాయల్ మెక్ రమణ బ్రదర్ గానీ పల్సర్ బైక్ రమణ బ్రదర్ గానీ ఇద్దరిలో తప్పు లేదు. అండ్ వాళ్ళు ఎటువంటి వేరే ఆలోచనతోని డబ్బులు ఉన్నాయా, డబ్బులు తీసుకుందాం పెట్టుకుందాం మన పాకెట్ లో, అలాంటి ఆలోచన వాళ్ళకైతే లేదు. ఇది మాత్రం 100% క్లియర్. ఓకేనా? వాళ్ళని క్వశ్చన్ చేయడం మానేయండి. అండ్ అలాంటి జెన్యున్ పర్సన్స్ మనకి పబ్లిక్ లో ఉండడం మనకు మంచిది. ఇంకా ఇలాంటి స్కామర్స్ మధ్యలో ఇలాంటి జెన్యున్ పర్సన్స్ ఉండి జెన్యున్ గా హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది పడకూడదు. ఓకే? సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మనకు అంత ఫ్యూచర్ లో చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నా ఎండ్ స్టోరీ అందరికి చెప్పాలనుకున్నది. అండ్ ఎవరైనా వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం ఇలాగ కమెంట్స్ లోని లేదా కాల్స్ చేసి చాలా రాంగ్ గా మాట్లాడదాం అనుకుంటే మాత్రం స్ట్రాంగ్ గా యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజు ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వీడియోస్ ఆ క్లిప్స్ కూడా మీకు కొంతసేపట్లో రమణ బ్రదర్ వాళ్ళ పేజ్ లో పెడతారు. మీకు క్లారిటీ వస్తుంది. దాని మీద కూడా కంప్లైంట్ ఎలా ఇచ్చారు, ఏమి ఇచ్చారని కూడా మీకు తెలుస్తుంది. దయచేసి తప్పుగా మాట్లాడడం మానేయండి. ఎవరు యాక్సెప్ట్ చేయరు. కంప్లైంట్ లీగల్ గా వెళ్లాల్సి వస్తుంది. మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఫైనల్ గా మళ్ళీ చెప్పేస్తున్నా, ఈ స్కామ్ కి రాయల్ మెక్ రమణ బ్రదర్ కి పల్సర్ బైక్ రమణ బ్రదర్ కి సంబంధం లేదు.